హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 సినిమా కోసం ఒక్క మహేష్ బాబు అభిమానులే కాదు, యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అసలు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో సోషల్ మీడియా మారుమోగిపోయింది. మహేష్ తో సినిమా అనగానే ఎలాంటి కాన్సెప్ట్ తీస్తున్నాడు, హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తాడా, ఇలా ఎన్నో రకాల డౌట్లు. అలాంటి టైంలో మహేష్ గ్లోబల్ ట్రోటింగ్, ప్రపంచాన్ని చుట్టే మనిషి కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడని చెప్పడంతో ఆడియన్స్ లో నెలకొన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆ మధ్య లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. అసలు రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు మామా అనిపించింది. అంతలా తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశాడు. నిన్న మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. మెడ నుంచి రక్తం కారుతుండగా మెడలో రుద్రాక్షమాలతో లుక్ ను చూపించారు. అంతేకాదు ఆ రుద్రాక్షమాలలో నంది, త్రిశూలం ఇలా శివుడిని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో అంచనాలు క్రియేట్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ తోనే అరివీర భయంకర అంచనాలు చిత్ర బృందం క్రియేట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమాకు Gen 63 అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్. ఆ టైటిల్ కు 63వ తరం అనే మీనింగ్ వస్తుందట. అంటే ఈ సినిమాలో మహేష్ 63వ తరం వీరుడిగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. మహేష్ పాత్ర హిందూ పురాణాలకు చాలా దగ్గరగా ఉంటుందని, మరీ ముఖ్యంగా రామాయణంలో ఉండే కొన్ని పవర్ఫుల్ వస్తువుల అన్వేషణతో ఈ సినిమా లింక్ ఉంటుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే రికార్డులు తిరగరాయడం ఖాయం. అయితే Gen 63 అనే టైటిల్ మరీ అంత ఎఫెక్టివ్గా లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే అదే టైటిల్ను ఫిక్స్ చేస్తారా, లేదంటే మరో టైటిల్ను పెడతారా అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాదిలోపు ఈ సినిమా పూర్తి చేసి 2027లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమిళ మన్మధుడు మాధవన్ నటించబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబు తండ్రిగా ఈ సినిమాలో నటించబోతున్నాడట. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఇక ఇండియాలో ది బెస్ట్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే అందులో దర్శక దిగ్గజం రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది. అసలు రాజమౌళి పేరు ఒక్క టాలీవుడ్ కే మాత్రమే కాదు, యావత్ ఇండియాకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఇండియాలో ది బెస్ట్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే అందులో దర్శక దిగ్గజం రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది. అసలు సినిమా అంటే ఇలానే ఉండాలి, ఇంతవరకే తీయాలి అనే స్టాండర్డ్స్ ను దాటేసి హాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సైతం మన తెలుగు సినిమాను ఆకాశానికి ఎత్తేసే రేంజ్ కు మన సినిమాను తీసుకెళ్లాడు.